స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పర్వతాస సిట్టింగ్ పొజిషన్. ఎడమ మోచేయి కూడా నేల మీద ఉంచి కుడి చేయి బాగా స్ట్రెచ్. రెండు మోకాళ్ళు స్ట్రైట్ ఉండాలి. ఈ చేసేటప్పుడు మోకాళ్ళు లేవద్దు. స్లోలీ రిలాక్స్. రైట్ హిప్ జాయింట్ దగ్గర నుంచి ఎలా స్ట్రెచింగ్ జరుగుతుందో గమనిస్తూ చేయాలి. లెఫ్ట్ రైట్ left right slowly relax. ఇప్పుడు నెమ్మదిగా చేతులు రెండు చాపి చేతి వేలు ఆకాశానికి బ్యాక్ రొటేషన్. లో మీడియం హై 3 లెవెల్స్లో స్పీడ్ని చేతి జబ్బుల్లో పెంచుతున్నాం. రొటేషన్ ఏమి సైజ్ బెంచట్లో అక్కడక్కడే చేస్తూ ఉంటాం. బైసెప్స్ అంటాం, అంటే భుజం కింద మోచేయి పైన ఉండే కంట్రోల్. వాటిల్లో 3 లెవెల్స్లో స్లోగా ఫోర్స్ని పెంచుతూ. తల తిప్పుకోవచ్చు. లెఫ్ట్ స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. చేతి జబ్బల నొప్పిని గమనిస్తుంది. రెండు చేతులు బాడీ ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస బ్యాక్. భుజాల నొప్పి. ఎవరైనా కావాలి అనుకుంటే వీడియో లాంచ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ పర్సనల్ అసిస్టెన్స్ ఇస్తా. నా రెండో ఫోన్ ఉంది కదా, దీంట్లో చూసుకోగలరు. ఇప్పుడు మోచేతులు రెండు ఛాతీ ఎదురుగా కలుపుతూ పిడికిలు బిగించి శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసి. Slowly relax. Observe. కుడి చేయి చాపండి, పిడికిలు బిగించి. లెఫ్ట్ అది రైట్ సైడ్కి మడికట్టు, అంటే అరిచేయి పైకి తీసుకున్నట్టు. ఎడమ చెయ్యి స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిడికిలు బిగించి ఛాతీ శ్వాస తీసుకుంటూ ఎదుగు. రిలాక్స్. పిడికిలు వదులుతూ శ్వాస వదిలేదు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఛాతీ ఎదుగు. ఇక్కడ కూడా అంతే, భుజాలు మెడ దగ్గర నుంచి భుజాలు అయినంత మొత్తం ఈ చేయి మొత్తం కూడా ప్రెషర్ ఇస్తూ రావాలి. శ్వాస తీసుకుంటూ పిడికిలు బిగించి.
ప్రతి దగ్గర అంతే. ఛాతీ ఎదురుగా వస్తున్నప్పుడు అక్కడ వచ్చిన దాకా టైట్ చేస్తూ వస్తాము. అక్కడ పిడికిలు రిలీజ్ చేస్తాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు వెళ్తాం. అంటే ఎవరో అటు నుంచి నెడుతున్నట్లు ఆర్టిఫిషియల్గా మనమే ఆపోజిట్లో ఫోర్స్ ఇస్తూ ఉంటాం. మళ్ళీ అక్కడ రిలీజ్, మళ్ళీ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఈ విధంగా మొత్తం ఈ కండరాలు మొత్తాన్ని టైట్ చేయాలి. ఇప్పుడు సైడ్ అగైన్ శ్వాస తీసుకుంటూ ఛాతీ రిలాక్స్. అగైన్ బ్రీతింగ్, రిలాక్స్, బ్రీతింగ్, రిలాక్స్ అన్నప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాం. లాస్ట్ 1 minute. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు పైకి బ్రీతింగ్ అప్, లాస్ట్ 1 minute. రిలాక్స్. ఇప్పుడు గణేష్ ముద్ర పెట్టి 2 చేతులు ఇంటర్లాక్ చేయాలి. బొట్టన వేళ్ళు నిలబెడతాము. ప్రెషర్ ఇవ్వాలి. మీకు ఛాతీ ఎదురుగా పెడుతున్నాం. ఈ ఎంత దూరం పెట్టచ్చు. ఇక్కడ ఛాతీకి దగ్గరగా పెట్టే కొద్దీ బాగుంటుంది. భుజాలకి ఎక్కువ మనకి స్ట్రెచ్ అయ్యేది. రిలాక్స్. చేయి వాచుకుంది. రిలాక్స్. ఇప్పుడు మణికట్టు దగ్గర వెనకాల చేతి స్ట్రెచ్ చేసుకుంటాం. తలపైకి 4 కేజీల మీద. రిలాక్స్. Again, deep breathing stretch. Relax. Stretch. Relax. Stretch. Relax. Again, deep breathing. నెమ్మదిగా ఒక్కసారి మామూలు శ్వాస నడుస్తూ గమనించండి. స్లోలీ. మెడకి లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. బ్యాక్ టిల్ట్ అప్ చూడండి. రిలాక్స్. Right, back tilt up. Relax. Left, up. Right, back కొంచెం తలని అలా అనేస్తూ పైకి. Right, forward, backward. చూపుడు వేలు సపోర్ట్ పెట్టి side, slowly relax, forward, పైకి. మరీ వంగకూడదు. అంటే మనకి ఎలా తెలియాలంటే చూపుడు వేలుతోటి ఇలా సపోర్ట్ 1-2 చేసాక అర్థమవుతుంది. ఎంత యాంగిల్ ముందుకు వెళ్ళి పైకి.
రైట్, లెఫ్ట్, రైట్. స్లోలీ రిలాక్స్. పూర్తిగా లెఫ్ట్ రైట్ కదండి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. రొటేషన్ చేద్దాం. బాగా మెడ నొప్పి ఎక్కువగా ఉంటే హాఫ్ సర్కిల్ రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రఫ్ చేసి అరిచేతులు యొక్క నిలువ చేయడి మెడ మీద మళ్ళీ రాపిడ్ చేసుకొని కంఠం మీద మళ్ళీ రాపిడ్ చేసుకొని భుజాల మీద స్లోలీ రిలాక్స్. స్లోలీ. ఎడమర్చి కుడి మోకాల మీద కుడి చేయి వెనకాల స్ట్రైట్ గా చాపుతూ వెనక్కి తిరిగి చూడండి. కుడి భుజం మీద లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. Last 1 minute. Slowly relax. Number 2 more చేతులు అరిచేతులు టచ్ చేస్తూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 3 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు భుజాల మీద క్రాస్గా పెట్టి ఒకసారి రొటేషన్. రివర్స్. ఇది నిలబడి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ నిలబడి వామప్స్. Slowly relax. Twice up, deep breathe in, breathe out. 3 steps లో చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే చూడండి. 2 3 ఇలా రావాలి. వీలైనంతగా పొట్ట లోపలికి లాక్కుంటూ చేయాలి. బెల్లీ ఫ్యాట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. రైట్ సైడ్. Again right side.
Again right side. Slowly relax. అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. శ్వాస తాలూకు శక్తి ప్రసారం కాళ్ళ పిక్కల్లో ఎలా నొప్పి వచ్చింది గమనించే ప్రయత్నం. కాళ్ళకి ఇలా నిలబడి చేయలేని వాళ్ళు అన్ని కుర్చీలు కూర్చొని చేయొచ్చు. ఇప్పుడు మనం చేసే మొత్తం చేయొచ్చు. సో కుర్చీ సపోర్ట్ తోటి చేయండి. ఎవరికైనా ఐడియా రాకపోతే అడగండి, చెప్తా ఎలా చేయాలి. ఎందుకంటే జనరల్ క్లాస్ కదా, నేను మళ్ళీ చేయి పట్టుకొని చూపించి ఇవన్నీ చేస్తే ఫ్లో పోతుంది. అంటే మనం పద్ధతులు వెళ్తున్నాం కదా, అన్ని అవి వాళ్ళకి అన్ని జాయింట్స్కి ఎక్సర్సైజ్ చేస్తుంది, అదంతా మిస్ అవుతుంది. కానీ పర్టికులర్గా కావాలి అన్నప్పుడు తప్పనిసరిగా నాకు మెన్షన్ చేస్తే నేను చూపిస్తా, ఐడియా రాకపోతే ఎలా చేస్తున్నాను. అంటే కుర్చీలో కూర్చొని ఎలా చేయొచ్చో తెలియకపోతే అడగాలి. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్. Slowly relax. Meditate. Left, right, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి, రిలీజ్ చేసి pelvic region down, deep breath in, left, right, 3, 4, 5. ఈ ఎదురుగా కుర్చీ పెట్టుకోవడం, కుర్చీ సపోర్ట్ తోటి ఈ విధంగా ఇలా కూడా చేసుకోవచ్చు. ఓన్గా చేయాలంటే భయంగా ఉండి బ్యాలెన్స్ తప్పుతామేమో అనుకున్నప్పుడు గోడ లేదా కుర్చీ పట్టుకొని చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. పూర్తిగా లెఫ్ట్, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. Slowly. Neuromuscular hand exercise. Breathe in up, breathe out. రెండు చేతులు చాపి breathe in, breathe. కుడి చేయి 5 వేలు ముక్కుడు ముద్ర. రివర్స్. ఎడమ చేయి. రివర్స్.
ఆల్టర్నేట్, బ్యాక్ స్విమ్మింగ్. కాలు మార్చుకోండి. రెండు కాళ్ళు పక్క పక్కన పెట్టండి. రెండు చేతులు ఎదురుగా. శ్వాస తీసుకొని శ్వాస వదిలిస్తాం. రివర్స్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేస్తాను. శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్. సిటప్స్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసి మోకాలు బెండ్ చేస్తూ తలెత్తుతూ ఉంటారు. మళ్ళీ స్ట్రైట్. మోకాళ్ళ నొప్పులకి చాలా చాలా మంచిది. డైరెక్ట్గా చేయలేకపోతే కుర్చీ పట్టుకొని ఇలా, లేదా గోడ పట్టుకొని కూడా చేసుకోవచ్చు. రెండు చేతులు ఎదురుగా తీసుకొని శ్వాస తీసుకొని శ్వాస వదిలి. రెండు చేతులు నమస్కారం. శ్వాస తీసుకొని శ్వాస వదిలి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళ మీద. రివర్స్. నడుము చేయి మోచేతి నుంచి. ఎడమ కాలు. కాలు మడాలి. పాదం గుంటుంది. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. రెండు చేతులు చాప. కట్ చక్రాసనం. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3, ఇంకో 3 సెట్స్. Slowly relax. Second position. Slowly relax. నెమ్మదిగా థర్డ్ పొజిషన్.
స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్ స్పైనల్ అడ్జస్ట్మెంట్ చేయండి. స్టైల్ బోన్ దగ్గర నుంచి 2 చేతులు ముక్కుల ముద్ర. డిస్కులకి ఇరువైపులా చేతులు కొంచెం కొంచెంగా పైకి తీసుకువెళ్తూ లోపలికి ప్రెస్ చేస్తుంది. మనం ఏం చెయ్యము, పాదాలు ఎప్పుడైతే ముందు మీద లేపుతామో ఆటోమేటిక్గా అవి ప్రెస్ చేయబడతాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నెక్స్ట్ ఏంటి, త్రికోణాసనం చేద్దాం. దీంట్లో మర్చిపోయాను, స్పైన్కి సంబంధించి స్ట్రెచ్చింగ్. ఎడమ చేయి కాలు పక్కన ఇలా స్ట్రైట్ పెట్టాను కదా, కుడి చేయి భుజం మీద పెట్టుకోండి. ముందుకు బెండ్ అవ్వండి, క్రాస్గా ఇలా వంగినట్టుగా వెనక్కి విరుచుకోండి. క్రాస్గా వెనక్కి విరవండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి భుజం మీద పెట్టు. కుడివైపుకి క్రాస్గా బెండ్, ఫార్వర్డ్ బెండ్, వెనక్కి విరుచుకోండి. స్లోలీ రిలాక్స్. సెకండ్ చేద్దాం, స్పైనల్ స్ట్రెచ్చింగ్. కుడి చేయి కాలు గచ్చి దగ్గర పెట్టి నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్, ఎంతవరకు వస్తే అంతవరకు తల ఎదురుగా ఉండాలి. మళ్ళీ పైకి వస్తూ వెనక్కి విచ్చు. ఇంతే. కూర్చొని కూడా చేసుకోవచ్చు. చైర్లో కూర్చొని ఇలా ఒకవైపు క్రాస్గా బెండ్ అవ్వండి. అట్లానే మళ్ళీ వెనక్కి విరుచుకో. ఇలా కొంచెం కుర్చీకి ముందు వైపు కూర్చోండి. ఎడమ చేయి కుడి కాలు జాయింట్ మన కాలు గచ్చి దగ్గర, అంటే హిప్ జాయింట్ దగ్గర పెట్టాం. ముందుకెళ్ళండి క్రాస్గా. ఇంకా మాట్లాడితే కొంచెం అదే మన హిప్ జాయింట్ సైడ్కి ఇలా ట్విస్ట్ చేసుకొని బెండ్. స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం. Slowly relax. Other side. Slowly relax. రెండు పాదాలు స్ట్రైట్గా ఎదురుగానే ఉంటాయి. ఇప్పుడు విలోమ త్రికోణాసనం. రెండు చేతులు స్ట్రెచ్, కుడి చేతితో ఎడమ కాలు మీద పట్టు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేతితో కుడి కాలు మెడని పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం పొజిషన్. గోడకు అనుకూల చేయండి దాని వల్ల. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి.
స్లోలీ రిలాక్స్. గరుడాసనం చేయి. కుడికాలు పైన ఉంది కదా, కుడిచే లోపల గుండా తీసుకో. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు, ఎడమ చేయి లోపల గుండా. స్లోలీ రిలాక్స్. సంతులాసన్. ఎడమ చేయి పైన కుడి కాలు ముచ్చి. నటరాజాసన్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి. స్లోలీ రిలాక్స్. మలాసన్. మలాసన్ చేయలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. కూర్చొని పాదంకి ఇట్లా కుర్చీకి ముందు కూర్చుంటాం. నమస్కార ముద్ర పెట్టుకోండి. ఇలా లేస్తా, కూర్చొని లేవాలి. ఇది చేస్తూ ఉండండి. లేదా ఇలా కూర్చొని లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లేదా ఫార్వర్డ్, మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్, ఇలా చేస్తూ పల్స్ కాసేపు ఆడిచ్చండి. ఇట్లా ఇట్లా కాలు ఇవి చేస్తూ ఉండాలి మలాసంలో. ఎవరు చేయలేని వాళ్ళు, మలాసన్ చేయలేని వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన వీటిల్లో ఏది నచ్చితే చేయండి. ఇంకా మాట్లాడితే పాదాన్ని ముందుకి చాపుతూ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవడం, అది కూడా చేయండి. మిగతా వాళ్ళు గొంతు కూర్చో. రాగి జగ్గులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? రాగి జగ్గులు కొన్నారా? వర్షాకాలంలో వాటర్ చాలా ఇన్ఫెక్షన్ అయింది, మళ్ళీ అవి మన అరుగుదల సమస్యకి దారితీస్తూ ఉంటాయి. వీలైనంత వరకు రాగి జగ్గులో కానీ చెంపులో కానీ వాటర్ తాగండి. స్లోగా నిలబడి హిప్ జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తాం. కుర్చీలో కూర్చొని ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు, ఇంకా ఏదైనా
చేతుడికి అట్లా ఉంటే ఏం చెప్పాను, ఇక్కడ నిలబడింది. బ్యాక్ వర్క్, మళ్ళీ ఫార్వర్డ్ చేసేటప్పుడు కాలు మెడలు పెట్టినట్టు, అంటే ఫస్ట్ కాలు మెడలు పెట్టి తర్వాత పాదాన్ని నేల కానిస్తాం. మళ్ళీ అటే వెనక్కి వచ్చేయండి, అదే మ్యాట్ మీద. వెనక్కి నడిచేటప్పుడు మీరేమి జాగ్రత్త తీసుకోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఫస్ట్ మెడలు టచ్ అవుతాయి. ఫార్వర్డ్ ఫస్ట్ మెడ నుంచి మళ్ళీ తర్వాత పాదం నేలకి టచ్ అవుతుంది. ఇలా ఇలా గేమ్ లాగా చక్కగా ఆడు. బ్రెయిన్ కూడా చాలు. 8 షేప్, ఇలా ఏదైనా వస్తువులు పెట్టుకోండి. ఈ పెద్దవైపోయింది, కాకపోతే ఉత్తినే చూయించడానికి కదా. ఇలా ఉన్నాయి కదా, మధ్యలో నిలబడాలి. ఫస్ట్ ఇక్కడ నిలబడాలి, 8 షేప్లో నడుపు. ఇక్కడ కూడా అంతే, గుర్తు పెట్టుకొని కాలు మడాలి. ఫస్ట్ నేలకి టచ్ అవ్వదు, తర్వాత పాదము నేలకి టచ్ అవ్వదు మొత్తం, అంటే మునివేళ్ళు. ఇలా కాన్షియస్గా నడవండి. ఇంకా దూరం పెట్టుకోవచ్చు. నేను ఊరికి మ్యాట్ కోసం మ్యాట్ మీద డిస్టెన్స్ వరకు చూపిస్తాను. ఓకే, ఇలా నడవాలి. నడిచేటప్పుడు ఏం చేయాలి, కాలు మెడలు ఫస్ట్ నేలకి టచ్ కావాలి. ఇంతే, ఇట్లానే నడవాలి. ఇంతే, ఇలా నడిస్తే మోకాళ్ళ నొప్పులు బాగా కంట్రోల్ అవుతాయి, నడుము నొప్పి రాదు. మనకి పెల్విక్ రీజియన్ దగ్గర కుడి ఎడమ సమానంగా ఉండవు ఒక్కోసారి, వాటి వల్ల కూడా వెన్ను నొప్పులు వస్తుంటాయి. ఆ పెల్విక్ టిల్ట్గా లేకుండా సమానంగా స్ట్రైట్గా ఉంటుంది. ఇలా దీన్ని సిద్ధ వాకింగ్ అంటారు. అంటే సిద్ధులు నడిచే నడక. వాళ్ళు ఈ డైరెక్షన్స్లోనే నడుస్తుంది. ఎంతో దూరం 8 షేపే వాళ్ళకి రీటైన్ అవుతా ఉంటుంది. బ్రెయిన్కి చాలా మంచిది. ఫార్మేడేషన్ తీసుకుని ఇక్కడ ఎండ్ చేయండి. స్లో ఇప్పుడు కూర్చొని పురాణం చేద్దాం. సూర్య నమస్కారాలు లాస్ట్లో సమయాన్ని బట్టి